చలో రైట్ హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ కవర్ చేసుకొని తమిళనాడు కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ. కేరళలో ఎంటర్ అయిపోయామన్నమాట. కేరళలో వచ్చేసి మున్నార్ వరకు రీచ్ అయ్యాము. సో మున్నార్లో నైట్, మున్నార్కి దగ్గరలో 29 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి మున్నార్. సో ఇక్కడ దగ్గరలో ఒక పెట్రోల్ బంక్లో నైట్ స్టే చేశాను. ఇక్కడ నుంచి టువర్డ్స్ మున్నార్ సైడ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు వెళ్ళిపోయి మున్నార్లో ఒక 2-3 డేస్ స్పెండ్ చేసి ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ప్లాన్ చేద్దాం. సో లెట్స్ గో టు మున్నార్. మా బాబోయ్, క్రేజీ అంటే క్రేజీ అసలు. డ్రైవింగ్ అయితే అసలు వామ్మో బాబోయ్, ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఆపేసిన సైడ్కి. ఓవర్ స్పీడింగ్ ఎక్కువైపోతుంది అనమాట. లైక్ అంటే తెలియకుండానే కంప్లీట్గా అయిపోతూనే ఉంది. కంటిన్యూగా రైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి స్పీడ్, టర్నింగ్ ప్లస్ టర్నింగ్స్ అన్నీ కంప్లీట్గా ఉండేసరికి ఫుల్ స్పీడ్గా చేయాల్సి వస్తుంది అనమాట. సో మేబీ సేఫ్గానే వెళ్తున్నాను. సేఫ్గా వెళ్ళి సేఫ్గా చేసేసుకుందాము. సో ప్రజెంట్ విజువల్స్ అయితే ఇదే అనమాట. చాలా హిల్ ఎక్కేసాం, చాలా పైకి వచ్చేసాము. బిల్డింగ్స్ ఇవన్నీ అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి. అసలు ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు ఎట్లా బిల్డ్ చేస్తారో అర్థం అవ్వట్లేదు. బట్ కెమెరా మాత్రం అస్సలు సాటిస్ఫై చేయలేదు మీకు. సో చూస్తే రోడ్ చూడొచ్చు ఎంత చిన్నగా ఉందంటే అసలు ఒక వెహికల్కి మధ్యలో గ్యాప్ మరీ డేంజరస్గా ఉంది టర్నింగ్స్ దగ్గర అయితే. సో అది మ్యాటర్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా రైడ్ మాత్రం. సో దట్స్ ద మ్యాటర్. లెట్స్ మూవ్. ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోదాం ఇక. సో ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి అనమాట. సో మన దగ్గర బడ్జెట్ లేదు యాక్చువల్గా అయితే. సో దూరం నుంచి చూడాల్సిందే. ఇక్కడ నుంచి టాప్ ప్లేస్ అనమాట ఇది, టాప్ హిల్. ఇక్కడ నుంచి మంచి విజువల్ రావచ్చు అనమాట పైకి వెళ్తే. సో ఫైనల్లీ వాటర్ బెలూన్ అయితే మళ్ళీ పైకి వచ్చేసింది. దారుణంగా సౌండ్ వస్తుంది అందులోంచి, లైక్ ఫైర్ రిలీజ్ చేసేటప్పుడు. సో అదనమాట. సో చాలా బాగుంది విజువల్ అయితే. సో ముందు బయలుదేరిపోదాం ఇక మనం నెక్స్ట్ మన డెస్టినేషన్స్కి. ఫైనల్లీ వచ్చేసాం మున్నార్కి వచ్చేసాం. సూపర్ అంటే సూపర్ వైబ్ అసలు. కంప్లీట్ టీ ప్లాంటేషను. అసలు ఏమన్నా ఉందా అసలు, హెవెన్ అనొచ్చు దీన్ని అయితే. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో మనం ఇప్పుడు వంట చేసుకుందాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, ఉప్మా చేసుకొని తినేసి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అయిపోదాం. ఇక ముందరికి ఇంకా వెళ్ళాల్సింది మున్నార్ మెయిన్ పాయింట్కి. అక్కడి వరకు వెళ్ళిపోయి అక్కడ ఒకసారి స్టే చూసుకొని ప్రశాంతంగా వెహికల్ ఒక దగ్గర ఆపేసి
లోకల్ మొత్తం కంప్లీట్ మునార్ మొత్తం తిరిగేసేసి ఇటు నుంచి మళ్ళీ టువర్డ్స్ కోస్టల్ ఏరియాకి వెళ్ళిపోయి అటు నుంచి మళ్ళీ మహారాష్ట్ర బార్డర్లోకి మ్యాక్సిమం ఎంటర్ అయిపోవాలి అక్కడికి. సో మొన్న లాస్ట్ టైం చెప్పాను కదా తయ్యం ఫెస్టివల్ అని చెప్పేసి, సో అక్కడ 28th అట్లా తయ్యం ఫెస్టివల్ సెలబ్రేషన్ అవుతుందన్నమాట. 22nd 23rd అనుకుంటా. సో ఇవాళ డేట్ వచ్చేసి 17 వచ్చేసినాం ఆల్రెడీ. 3 days ఉంది మనకి చేతిలో. సో ఈ 3 days మొత్తం మునార్లోనే స్పెండ్ చేసేసి 20 వరకు. సో 20 తర్వాత బయలుదేరాం. 21st నుంచి బయలుదేరిపోతే 21st 22nd వరకు ఆ తయ్యం ఫెస్టివల్ కండక్ట్ చేసే విలేజ్ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్స్ ద ప్లాన్. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరిపోదాం ఇక. సో ఫైనల్లీ ఉప్మా ఈజ్ రెడీ. బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి సైడ్ సీయింగ్కి వ్యూకి వెళ్ళిపోదాం ఇక. బాబా ఏమన్నా క్లైమేటా! ఎవ్రీ 5-10 minutesకి అసలు క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది ఇక్కడ. అసలు ఇక్కడే స్పెండ్ చేస్తున్నా చాలాసేపటి నుంచి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఒక్కొక్కసారి గాలి తగులుతుంది చల్లగా. అసలు ఎట్లా అంటే మేఘాలు మొత్తం కంప్లీట్గా కిందికి వచ్చేసి మేఘాలు తగులుతున్నాయి అనమాట చల్లగా. వెదర్ అయితే అసలు ఎంత ప్లెజెంట్ ఉందంటే లాస్ట్ 5 days 6 days అంటే లాస్ట్ 1 month నుంచి ఉన్నదానికి ఇప్పుడు ఇవాళ స్పెండ్ చేసేదానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే బాడీకి చాలా కూల్ ఉంది బాడీ అయితే. మా బాబోయ్ అసలు నైస్ అంటే నైస్ ఎక్స్పీరియన్స్ నాకైతే అసలు. సో ఇక్కడే ఆపేసి కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ప్రశాంతంగా ఉంది ఇక్కడే ఎడిటింగ్ చేసుకుంటా కూర్చున్నా కాసేపు. సో చూద్దాం ఇక. ఈ ఎడిటింగ్ పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది అబ్బా అసలు నాకైతే. కంప్లీట్గా వీడియోస్ ఎడిట్ చేయాలి, డైలీ అప్లోడ్ చేయాలి, మళ్ళీ తిరగాలి, ట్రిప్ని ఎంజాయ్ చేయాలంటే అస్సలు అవ్వట్లేదు యాక్చువల్గా. టైం మొత్తం ఎడిటింగ్కే వెళ్ళిపోతుంది. చూద్దాం ఏమైతే ఇక. సో ఫైనల్గా పైనకి వచ్చే కొద్దీ అసలు కంప్లీట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా వర్షం పడుతూనే ఉంది, ఆగుతూ ఉంది కంటిన్యూగా. అసలు చూడవచ్చు అసలు గ్రీనరీ ఎట్లా ఉందో అసలు కంప్లీట్గా. ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తున్నాయి ఆ హిల్స్. సో ఆ హిల్స్ అన్నీ దాటుకుంటూ వచ్చామన్నమాట కంప్లీట్గా. ఈ హోటల్ నుంచి ఇట్లా చూసుకుంటూ ఇట్లా రోడ్ మొత్తం సర్కిల్ టర్న్ చేస్తూ ఇట్లా వచ్చేసాము. సో సూపర్ ఉంది అసలు. కంప్లీట్ బ్యాక్ సైడ్ మేఘాలు చూడవచ్చు, కంప్లీట్ మేఘాలు ఇవి. సో వ్యాన్ ఇక్కడ ఆపేసాను. లిటరల్గా నిన్న మొన్న చెమటలతో స్నానం చేసిన అనమాట వేడికి. ఇవాళ వచ్చి చలి కంప్లీట్ చలి వస్తుంది కంప్లీట్గా. షివరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కంప్లీట్గా చలికి. మా బాబోయ్ జస్ట్ ఒక్క నైట్లో నిన్న మొత్తం కంప్లీట్ ఎండ, ఇవాళ వచ్చేసి కంప్లీట్ చలి. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అసలు. చాలా అంటే చాలా బాగుంది. సో మీరైతే కంప్లీట్గా విజువల్స్ అన్నీ ఎంజాయ్ చేయండి.
సో మొత్తానికైతే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. అస్సలు అయితే ఇక్కడ వెదర్ అయితే ఎవ్రీ 2 minutes 3 minutesకి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అప్పుడే ఫాగ్ వచ్చేస్తుంది, అప్పుడే విండ్ కంప్లీట్ కూల్ విండ్ వస్తుంది, తర్వాత వర్షం వస్తుంది. అసలు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి ఇక్కడైతే. చాలా అంటే చాలా బాగుంది. హిల్స్ పైకి ఎక్కి కొద్దీ ఇంకా చాలా వెదర్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో చూద్దాం, ఇంకా మనము 10 kilometers 20 kilometers వరకు వెళ్ళాల్సింది దగ్గర. సో చూద్దాం, ఇంకా పైకి ఎక్కేదండి కంప్లీట్గా హిల్స్. బాబా ఏమన్నా సీనరీజా అసలు, అవసరం అంటే అవసరం ఉన్నాయి అసలు. సో ఫైనల్లీ మొత్తానికైతే మున్నార్కి రీచ్ అయిపోయాం. ఇక్కడే పక్కన ఒక విలేజ్లో సైడ్లో ఒక పార్కింగ్ ప్లేస్ ఉండే అనమాట. సైడ్లో వెళ్ళ దగ్గర ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడే ఆపేస్తాను అనమాట. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది దగ్గరగా. సో లంచ్ చేయలేదు, ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ తినేసి సైడ్ సీయింగ్కి వెళ్ళిపోతాం కాసేపు అయిన తర్వాత. సో టోటల్ ఓవరాల్గా చుట్టుపక్కల ఏమైనా ఒకసారి చెక్ చేసుకొని చూడడానికి వెళ్ళిపోదాం ఇక. బట్ మున్నార్ రోడ్స్ అయితే కంప్లీట్ వచ్చేటప్పుడు మొత్తం కాఫీ ప్లాంట్స్, అసలు అవసరం అంటే అవసరం ఎక్స్పీరియన్స్ నాకైతే అసలు. చూడవచ్చు ఇప్పుడు కూడా మన బ్యాక్ సైడ్ కంప్లీట్గా చాలా వరకు ఉన్నాయి అన్నమాట ప్లాంట్స్. టీ ప్లాంటేషన్ అనమాట, బ్యాక్ సైడ్ కూడా ఉంది. సో మనం అంతా వంట చేసుకొని ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి కంప్లీట్గా మీకు చుట్టుపక్కల మొత్తం వ్యూస్ ఏమైనా ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేసుకుందాం ఇక.